మీరు ఎప్పుడైనా ఒక స్పష్టమైన డ్రీమ్ నుండి మేల్కొని ఆ యొక్క మొమెంట్లోనే వామ్మో ఈ డ్రీమ్ నిజమా లేదా కళ అని ఎప్పుడైనా మీరు అనుమానపడ్డారా? ఒక్కసారి ఆలోచించండి లేదా ఇమాజిన్ చేసుకోండి, మనం రైట్ నౌ ఉండే జీవితం కూడా ఒక డ్రీమే అయితే, మనం చూసేది, టచ్ చేసేది, ఫీల్ అయ్యేది అన్నీ ఒక బిగ్గర్ నాటకంలో ఒక పార్ట్ అయి ఉంటే, ఏంటి ఈరోజు ఏదో ఒక పిచ్చి కాన్వర్సేషన్ తెద్దామని వచ్చాడు వీడు అని అనుకుంటున్నారా? కాదండి, నేను చెప్పేది వేల ఏళ్ల క్రితం సేమ్ ఇలాంటి డిస్కషనే ప్రాచీన భారతదేశంలో యుద్ధం మొదలు కాబోయే ముందు ఒక యోధుడికి మరియు అతని దైవత్వం అనగా డివైన్ ఫ్రెండ్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్లో వచ్చింది. ఒక యుద్ధ రంగం మధ్యలో రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడినప్పుడు కాలం ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆ ఫ్రీజ్ అయిన మూమెంట్లో ఒక రిమార్కబుల్ డైలాగ్ జరిగింది. ఆ అద్భుతమైన సంభాషణ నెక్స్ట్ వచ్చే తరాలలో కోట్ల మందికి నిజమంటే ఏందో తెలిపేలా చేసింది. తెలియటంతో వాళ్ళ మతి కూడా పోయింది. ఈ మతి పోగొట్టే డైలాగ్ మరేదో కాదు, అదే భగవద్గీత, ద స్పిరిట్ సాంగ్ అంటాం దీన్ని. స్పిరిట్ సాంగ్ అనగా ఆత్మగీతం అని కూడా అనుకోవచ్చు మనం. అరే ఇది ఎప్పుడో వేల ఏళ్ల క్రితం జరిగింది అంటున్నావు, ఇప్పుడు మనకి ఇది అవసరమా అనిపించచ్చు, కానీ ఇది ఇప్పుడే ఎక్కువ రిలవెంట్ అనిపిస్తుంది నాకు. ఎందుకనేది మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫర్ నౌ లెట్స్ ఎంజాయ్ ద వీడియో. ఒక్కసారి ఆలోచించండి, మన రోజువారీ జీవితంలో మనం పెట్టే ఎండ్లెస్ డిస్కషన్స్, మనకుండే బిజీ షెడ్యూల్స్, నిరంతరంగా ఉండే ఆందోళనలు, ఇవన్నీ ఒక పెద్ద కాస్మిక్ డ్రీమ్స్లో క్యారెక్టర్స్ మాత్రమే అయ్యి ఉంటే, అంటే మనం ఇక్కడ చేసేదంతా ఒక డ్రామా అయ్యి ఉంటే, అంటే డ్రామా అనేది ఎప్పుడు నిజం కాదు కదా, అందుకే నేను డ్రీమ్ అంటున్నాను దాన్ని. ఫర్ సపోజ్ ఒకవేళ ఈ డ్రీమ్ ఆర్ ఈ నాటకంలో నుంచి బయటకు రావడానికి ఒక దారి అనేది ఉంటే, మనం రోజు పడే కష్టాలన్నీ నిజం కాదు, ఏదో ఒక మాయా అని తెలిస్తే, రండి ఇక్కడి నుంచే మన స్టోరీ మొదలవబోతుంది. జ్ఞాన అన్వేషకులకి ఆత్మన్ అవేకనింగ్కి స్వాగతం. ఈరోజు మనం దైవిక స్వప్నికుడు, మీ లైఫ్ యొక్క మిస్టరీకి కావాల్సిన గైడ్ గురించి లోతుగా తెలుసుకుందాం. నిజంగా మీ జీవితం అనే ఒక కళని ఎవరు కలగంటున్నారు? రాండి ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అధ్యాయం 1, ఆత్మగీతం, శాశ్వతమైన సందేశం. భగవద్గీత ఇండియాలో ఒక అత్యంత ప్రియమైన గ్రంథం. ఈ బుక్ని నేను హోలీ బుక్ అని అనను, ఎందుకంటే భగవంతుని సృష్టిలో ప్రతిదీ హోలీయే. నాట్ జస్ట్ దిస్ బుక్, ఏ బుక్ అయినా హోలీయే అవుతుంది. ఇది జస్ట్ పేపర్ మీద రాసిన వర్డ్స్ కాదు, ఇది ఒక గైడ్. ఇది మనకి ఎలా జీవించాలి మరియు మన యొక్క ట్రూ సెల్ఫ్ని ఎలా ఫైండ్ చేయాలి అనే దానికి ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదు, ఇది మానవ జీవన గమ్యాన్ని సూచించే, మనం ఎప్పుడూ మనకై మనం వేసుకునే నేను ఎవరు అన్న ప్రశ్నకి జవాబు చెప్పే ఆధ్యాత్మిక గైడ్ లాంటిది. దీన్ని స్పిరిట్ సాంగ్ లేదా ఆత్మగీతం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది దేవుడు నేరుగా మన హృదయంతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. ఈ టీచింగ్స్ని జస్ట్ చదవటమే కాదు, పలు వ్యక్తుల యొక్క ఒపీనియన్స్ కానీ మనం కానీ తెలుసుకున్నట్లయితే ఇవి మన హార్ట్లో ఉండిపోతాయి. ఇది ఒక సాంగ్ లాగా, అంటే ఎప్పుడు ఎండ్ కానీ సాంగ్ లాగా నిరంతరం మన మదిలో మెలుగుతూ ఉంటాయి. గీత మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తుంది. అదేంటంటే దేవుడు కేవలం ప్రతిదాన్ని క్రియేట్ చేశాడని కాదు, ప్రతిదాన్ని క్రియేట్ చేస్తూ అందులో కూడా ఆ ప్రతి దాంట్లో కూడా ఆయనే ఉన్నాడు అని. కనుక ప్రకృతి రకరకాల ఆకృతులు, నియమాలు కలిగినదిగా అనిపించినప్పటికీ అన్నీ ఒక మూలం నుండే వచ్చాయి, అదే గాడ్. డిఫరెంట్ రిలీజియన్స్ ఏమని ప్రీచ్ చేస్తాయంటే గాడ్ వేరు, అతని సృష్టి వేరని. కానీ భగవద్గీత అలా చెప్పదు. భగవద్గీత గాడే క్రియేషన్, గాడే క్రియేషన్లో కూడా ఉన్నాడు అని. కానీ ఈ ఒక్క సోర్స్ గాడ్ అనేదాన్ని మాయా అనే ఒక కాన్సెప్ట్ చాలా వాటిలుగా చూపిస్తుంది. సో ఈ మాయా అనేది ఒకటిని, అంటే అద్వైతం చెప్పారు చూడండి శంకరాచార్యులు, ఈ ఒకటిని చాలా విధాలుగా ఉన్నట్లుగా చూపిస్తుంది మనకి.
ఇలా చూపించటం వల్ల మనం వేరు, గాడ్ వేరు అనే సపరేట్గా మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇది ఎలాగంటే, ఫర్ సపోజ్ మన డ్రీమ్లో ఎలాగైతే చాలా క్యారెక్టర్స్ని మనమే క్రియేట్ చేస్తామో, అదేవిధంగా గాడ్ అనే అతను ఒక బిగ్ డ్రీమర్. తన అవేర్నెస్ని ప్రతి దాంట్లో స్ప్రెడ్ చేశాడు. మన డ్రీమ్లో మనం ఎలాగైతే ప్రతి క్యారెక్టర్ వాటికై వాటే ఇండిపెండెంట్గా ఉన్నాయని మనం ఎలాగైతే అనుకుంటామో, గాడ్ కూడా తన డ్రీమ్లో మనము ఒక్కొక్క క్యారెక్టర్ మనం ఇండిపెండెంట్గా ఉన్నామని మనం భావిస్తుంటాం. ఇక్కడ చూడండి, మన డ్రీమ్లో మనమే కదా క్రియేట్ చేసింది. సో అక్కడ ఉండే క్యారెక్టర్స్ కూడా మనమే ఒక రకంగా. సో గాడ్ కూడా ఒక డ్రీమ్ అంటున్నాడు, అందులో ఉన్న క్యారెక్టర్స్ కూడా గాడే. దీన్నే రకరకాలుగా పలు విధాల్లో గీతలో చెప్పబడింది. అధ్యాయం 2, విశ్వకల్పన, కాస్మిక్ డ్రీమ్. గీత ఏమని చెప్తుందంటే, లైఫ్ ఒక పెద్ద డ్రీమ్ లాంటిదని, మనమంతా గాడ్ డ్రీమ్లో క్యారెక్టర్స్ లాంటి వాళ్ళమని. మనం రైట్ నౌ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా, మనము దేవుడు సపరేట్ అని. ఇది నిజం కాదు అని గీత చెప్తుంది. ఇలా సపరేట్ అని మనం ఫీల్ అవుతాం చూసారా, ఇది మాయ యొక్క మాయాజాలం. గీత బోధనల ప్రకారం దేవుడు అంటే అన్నిటిలోనూ ప్రతి దశలోనూ ఉండే ఒక వ్యక్తిత్వం. కలగనే దేవుడు మరియు అతని కల వేరు కానట్లుగానే ప్రతి జీవి మరియు దేవుడు అంతరంగంగా ఒకటే. కనుక మనం ఈ ఆధ్యాత్మిక కళను అధిగమించి మేల్కొనడానికి మనమంతా మన యొక్క నకిలీ స్వరూపమైన అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఈ అహంకారం లేదా ఈగో అనేది మనల్ని అలోన్గా ఉన్నట్లుగా చూపిస్తుంది. మనము మన చుట్టూ ఉండేది సపరేట్ అన్నట్లుగా మనల్ని తయారు చేస్తుంది. ఇక్కడే మనకి గీత చాలా ఉపయోగపడుతుంది. మన డ్రీమ్ నుంచి మనకి బయటకు వచ్చేలా చేస్తుంది. మనకి దేవుడికి ఉన్న కనెక్షన్ని మనకి చూపెట్టేలా చేస్తుంది. అధ్యాయం 3, గీత సారాంశం, మూల సిద్ధాంతం. భగవద్గీత యొక్క మెయిన్ టీచింగ్ లెట్టింగ్ గో మీద ఆధారపడి ఉంటుంది. అంటే వదిలేయటం మీద ఆధారపడుతుంది. మన అహంకారానికి అనగా ఈగోకి మరియు ఆ ఈగో వలన వచ్చే కోరికలకి ఇవన్నిటినీ విడిచిపెట్టాలి మనం. దాన్నే లెటిన్ గో అంటాం. యూజువల్లీ ఈ యొక్క ఆలోచనలు, ఈ కోరికలు అనేవి ఎప్పుడు వస్తాయంటే, మనము వేరేది సపరేట్ అని తెలిసినప్పుడు. వన్స్ ఈ రెండు ఒకటే అని తెలిసినప్పుడు అసలు ఈ కోరిక అనేదే రాదు కదా. ఎందుకంటే రెండు ఒకటే. మీకు మీ చెయ్యి కావాలని కోరిక ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది మీ బాడీలో ఒక పార్టే కాబట్టి, అది మీదని మీకు తెలుసు కాబట్టి. సో వన్స్ మీరే భగవంతుడు అని తెలుసుకున్నారంటే మొత్తం సమస్తం మీద అవుతుంది. అప్పుడు కోరిక అనేదే ఉండదు. మనం నిజంగా మనకి ఎవరు అనేది మనకి తెలియకపోవటం వల్లనే ఈ మంచి చెడు, హ్యాపీనెస్, సాడ్నెస్, గెలవటం, ఓడిపోవటం వంటి రెండు ఆపోజిట్స్ మధ్యలో చిక్కుకొని పోతాం. లైఫ్ మొత్తం ఇలాంటి ఆపోజిట్స్ పైనే ఆధారపడి ఉంటాం. వాడంటే ఇష్టం, తినంటే ద్వేషం, ఇంకా ఆపోజిట్స్ చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. గీత మనం ధ్యాన మార్గంలోకి వెళ్ళి దేవునితో అనుసంధం అయినప్పుడు ఈ యొక్క కోరికలు అనే పరిమితులని అధిగమించగలుగుతాము అని. ఈ విధంగా భగవంతునితో కలవటం వల్ల మనం సమస్తం అవుతాం. సమస్తమయ్యామంటే ఆటోమేటిక్గా కోరికలు ఎగిరిపోతాయి. ఇదే గీత చెప్పేది. డీప్గా ధ్యానం చేసేటప్పుడు ఒక అమేజింగ్ థింగ్ జరుగుతుంది. సమాధి అనే ఒక స్పెషల్ స్టేట్లోకి మనం జారుకుంటాం. ఈ స్టేట్లో మనం మన యొక్క ఆత్మని రియలైజ్ అవుతాం. ఆ ఆత్మ అనేది దేవునితో ఒకటే అనే సంగతి తెలుసుకుంటాం. ఈ సమాధి స్టేట్లో ఆత్మ అనేది ఎప్పుడూ ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటుందనే సంగతి మనం గుర్తిస్తాం. అందుకే యూజువల్లీ ఆ పాటేనండి, ఆత్మ రామ ఆనంద రమణ అని అంటారు. అదేంటంటే అది గాడ్ యొక్క స్టేట్. అది అక్కడ కృష్ణుడు ఆత్మారాముడు ఆనంద రమణుడుగా ఉన్నాడు అక్కడ. అది మనం ఫీల్ అవుతాం సమాధిలోకి వెళ్ళినప్పుడు. సమాధి అంటే మెడిటేషన్లో అదొక స్టేట్. నిజంగా చనిపోవటం కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ నువ్వు ఎవరు అనేది నీ ఈగో, నీ యొక్క అహంకారాన్ని చంపేసినప్పుడు నువ్వు సమాధి అనే ఒక స్టేట్లోకి వెళ్తావు.
అదేంటనేది తర్వాత చాప్టర్స్లో ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుంటాం. ఈ సమాధి అనే స్టేట్లో మనం అసలైన స్వరూపాన్ని దర్శిస్తాం. మనం భగవంతుని అనంత చైతన్యంలో ఒక భాగమని తెలుసుకుంటాం. ఇలా తెలుసుకోవటంలో మన కళ అనేది ముగుస్తుంది. కానీ ఈ స్థితిని కేవలం చదవడమో లేదా ఆలోచించటమో లేదా మన ఆత్మన్ అవేకనింగ్ వీడియోస్ చూడటం వలన పొందలేము. ఎనఫ్రా అయితే ఇంక నా వీడియో మూసేస్తా అని మాత్రం అనొద్దు. అంటే తెలిసింది కదా కనీసం ఇదేందని. సో ప్లీజ్ అలా అర్థం చేసుకోవద్దు. ఈ సమాధి అనేది మెడిటేషన్ స్టేట్ ద్వారా మీకు వస్తుంది అని నేను చెప్తున్నాను ఇక్కడ, అంతేగాని వీడియో ఆపేమని కాదు. ప్లీజ్ చూడండి మిగతా వీడియో కూడా ఏముంటుందో. జీవితం అనేది ఒక సినిమా లాంటిది. అందులో విజిల్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి, ఏడిపించే మూమెంట్స్ ఉంటాయి, మంచి చెడు అనే పాత్రలు అన్నీ కలిసి ఉంటాయి. ఈ సినిమా నుండి మనం బయటికి రావడానికి మనం శరీరాన్ని, మనస్సును, ఆత్మను సరైన ఆచరణలో పెట్టాలి. ఈ సరైన ఆచరణ అనేది ఒక్కొక్క టెక్నిక్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు తంత్ర సాధనలో ఉండేవి యోగ సాధనలో ఉండవు, భక్తి మార్గంలో ఉండేవి జ్ఞాన మార్గంలో ఉండవు. కనుక ఏ మార్గానికి ఏవి సరైనవో వాటికి అనుగుణమైన పద్ధతులని ఆచరించాలి మనము ఈ యొక్క డ్రీమ్ నుండి బయటికి రావడానికి. కనుక ఒక చెరిగిపోని నిజం ఏంటంటే మనం దేవుడి నుంచి వచ్చాం, కనుక మనం మళ్ళా దేవుడి దగ్గరికే తిరిగి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళడానికి కలిగిన మార్గంలో వన్ ఆఫ్ ది మార్గం యోగం. మనకి తెలిసినట్లుగా యోగా అంటే శారీరక వ్యాయామం గురించి మాత్రమే కాదు, ఇది మన ఆత్మను దేవునితో కలపడానికి ఉపయోగించే ప్రాచీన శాస్త్రం. యోగా మరియు అందులో చేసే ధ్యానం ద్వారా మనం క్రమక్రమంగా ఈ కళ నుండి మేల్కొంటాము మరియు అసలైన సత్యాన్ని తెలుసుకుంటాము. అధ్యాయం 4, గీత యొక్క సర్వమానవ బోధనలు. భగవద్గీత కేవలం హిందూ సంప్రదాయాలకే పరిమితం కాదు, ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్. ఇది 4 వేదాలు, 108 ఉపనిషత్తులు మరియు 6 హిందూ ఫిలాసఫీలు వంటి పురాతన భారతీయ జ్ఞానాన్ని సారంగా తీసుకొని 700 శ్లోకాల్లో జీవితం మరియు విశ్వం గురించిన ముఖ్యమైన విషయాలన్నిటినీ చెప్పిన గొప్ప గ్రంథం. యూజువల్లీ మనం అనుకుంటాం, అంటే ఆల్రెడీ అన్ని వేదాలు ఉపనిషత్తులు అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు గీతను మళ్ళీ దాని నుంచి ఎందుకు రాశారు, అయ్యే చదువుకోవచ్చు కదా అని. కానీ గీతలోని తత్వాలు చాలా డీప్గా ప్లస్ ఈజీగా అర్థమయ్యేటట్లు ఉంటాయి. ఇది ఒక మంచి ఫ్రెండ్ లాగా మీరు ఎక్కడ ఉన్నా మీరు ఉన్న చోటే మీకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. మీరు స్పిరిచువాలిటీ గురించి కొత్తగా ఆలోచిస్తున్నా లేదా స్పిరిచువాలిటీ యొక్క అన్వేషణని లోతుగా చూడాలని వెళ్తున్నా కానీ గీత మీకు ఎక్కడో ఒక చోట మీట్ అవుతుంది. మీరు ఇలా నా వీడియో చూడటం కూడా సమ్వేర్ మీరు డీప్ ఇన్సైడ్ స్పిరిచువాలిటీ గురించి ఆలోచిస్తున్నారనే. సో గీత ఆ టైంలో అలా మనకి కనిపించి తదుపరి అడుగును చూపిస్తుంది. 5వ అధ్యాయం, గీత ద్వారా ఆత్మ సాక్షాత్కారం. భగవద్గీత మనకు రోజువారీ జీవిత నాటకాల్లో లోతుగా కూరుకొని పోవద్దని చెప్తుంది. ఎలాగైతే మనం కల్లో నుంచి మేల్కొని ఇది కలే కదా అని తెలుసుకుంటామో, అలాగే మన రోజువారీ బాధల కన్నా పెద్దదైన నిజం ఒకటి ఉందని తెలుసుకోవడానికి గీత మనకు ఉపయోగపడుతుంది. ఈ సింపుల్ స్టెప్స్ మిగతా రిలీజియన్స్ యొక్క పవిత్ర గ్రంథాలలాగానే ఉంటాయి. అంటే దయగా ఉండటం, దైవాన్ని ఆరాధించటం మరియు ఇతరులకు సహాయం చేయటం, ప్లస్ వీటితోనే ఆగిపోదు. ఇవి చేస్తే జస్ట్ ఈ లోకంలో ఎట్టబతకాలో తెలిసినట్టు అవుతుంది, అది మనకి బేసికల్గానే తెలుసు. కానీ గీతలో ఉండే కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మేల్కోబరుస్తాయి. ఎలాగైతే మన వీడియోస్ మేల్కోబరుస్తున్నాయో మిమ్మల్ని, ఇన్ ద సేమ్ వే గీత కూడా హెల్ప్ చేస్తుంది. మనం మన యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎక్కడున్నా కానీ గీత మనకి ఖచ్చితంగా గైడ్ చేస్తుంది గాడ్ని రీచ్ అవటం ఎలా అనే దగ్గరికి. ప్రతి మనిషిలో దివ్యజ్యోతి అనేది ఉంటుంది, దానిని వెలికి తీయడమే మన పని. కనుక గీత బోధనలు అనేవి ఒక సుదీర్ఘమైన పాటలాగా మన చిన్న బాధలను దాటి పెద్దదైన లక్ష్యాన్ని గుర్తించమని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక్కడ గీత మనకు గుర్తు చేసేది ఏంటంటే మన ఆత్మ అనేది శాశ్వతమైనది.
మరియు దైవాన్ని తిరిగి చేరాలి అనేది జస్ట్ ఒక పాసిబిలిటీ మాత్రమే కాదు, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే దాన్ని గీత మనకి ప్రూవ్ చేస్తుంది. గీతను గైడెన్స్గా తీసుకొని మనం వేసే ప్రతి ఒక్క అడుగు మనల్ని మన కలలో నుంచి మేల్కొనేదానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మీ మార్గంలో మీరు ఎక్కడున్నా గీతను మీరు మీ గైడ్గా తీసుకోండి. ఇది నిద్ర నుంచి మేల్కొని ఆ దైవంతో కలిసేలా మీకు సహాయం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి నది సముద్రానికి చేరినట్లే ప్రతి ఆత్మ చివరకు దైవం దగ్గరకు చేరుతుంది. గీత యాత్రలో భాగ్యస్వాములైనందుకు ధన్యవాదాలు. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్కో సబ్స్క్రైబ్ మాకు ఈ యొక్క గీత యొక్క నాట్ జస్ట్ గీత, ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ కంటెంట్ని చాలా లోతుగా తీసుకొని వెళ్ళి మీకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వడానికి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. తదుపరి ఆధ్యాత్మిక ప్రయాణాలకు సిద్ధంగా ఉండండి. బీ బ్లెస్డ్.